చెప్పబోతున్నాడు. యోసేపు నిద్రించుచుండగా అతను ఒక కల కంటాడు. అందులో యోసేపు మరియు అతని అన్నలు పనలు కట్టుచుంటారు. అప్పుడు యోసేపు మరణించుండగా అతని అన్నదమ్ములు పనలు లేచి వాటికి నమస్కరించాయి. దీన్ని బట్టి దేవుడు యోసేపుని ఎంతో గొప్పగా మరియు హెచ్చిస్తాడని తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. యోసేపు పని ఇది అతని అన్నదమ్ముల పని. సండే స్కూల్ పిల్లలకి యోసేపు గురించి నేర్పిస్తున్నా అండి. యోసేపు మొదటి కథ బాయ్స్ చేయమన్నాను, యోసేపు రెండో కథ గర్ల్స్ని చేయమన్నాను. మొదటి కథ జస్ట్ నేను ఇంటర్నల్ మాత్రమే ఇచ్చాను. మిగతా ఐడియా అంతా వాళ్ళే కష్టపడి చేశారు, వాళ్ళే మీ ముందు ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ.